మమ్మీ నువ్వు చెప్తే వింటారా? మాట వింటారా? మంచి చెడు వింటారక్క. మా మమ్మీకి నేనుంటే ధైర్యం, మా మమ్మీ బలం నేనక్క. ఎప్పుడు ఒకటే చెప్తుంది, నీకు నచ్చింది ఏదైనా నువ్వు చేసేసేయి, కానీ నాకు చెడ్డ పేరు రావద్దు. ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుండి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం అయి ఫ్రెండ్స్గా మారిన వాళ్ళు ఉన్నారా? ఆకాంక్ష అని ఉంటుంది అక్క, తనది కూడా ఇబ్రహీం పట్నమే. ఇన్స్టా నుండి ఫ్రెండ్ అయింది, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఇంకొకరు ఉన్నారే, రీల్స్ కూడా చేసావుగా, ఇప్పుడు ఆ రీల్స్ లేవు, ఎందుకని డిలీట్ చేసావు? ఏం లే అక్క, నార్మల్గా అందరేమో. నువ్వు మమ్మీ చెల్లికి తమ్ముడికి తెలియకుండా ఎప్పుడన్నా ఇద్దరే బాగా బాధేసి ఏడ్చిన డేస్ ఉన్నాయా? మా డాడీ దూరం అవ్వడమే ఒక పెద్ద బాధ అక్క. వ్యూస్ కూడా కొంచెం తక్కువే. ఎలా మరి దీని నుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మంచిగా ఫేమ్ సంపాదించాలక్క. మ్యాగీ ఆఫీషియల్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి. నువ్వు అనుకున్న డ్రీమ్స్ వేరు, నువ్వు వెళ్తున్న రూట్ వేరు. ఎలా మరి? ఎలా అంటే సోషల్ మీడియాని నమ్ముకున్నవాడు ఇప్పటి వరకు చాలా మంది కుప్ప పైసలు సంపాదించిరక్క. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూడట్లే. డాడీ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటుండే, ఇప్పుడు మొత్తం చిన్న గ్యాస్ అయిపోయినా కూడా అది ఫిట్ చేయాలంటే మా మమ్మీకి రాదు, నాకు రాదు, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి పెట్టే వరకు కూడా మాకు ఆ రోజు. అప్పుడు మార్నింగ్ మేమందరం కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. మమ్మీ కూడా లేదు, మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది. మేము ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాలి నేను. అప్పుడు నార్మల్గా అంటే నాన్న చనిపోయిన డే ఉంటుంది కదా, మమ్మీ అప్పటి వరకు ఇంట్లోనే ఉండే కదా, డాడీ సంపాదనతోనే ఇల్లంతా నడిచేది. ఆ రోజు ఇంటికి పెద్ద అమ్మాయిలాగా నీకు ఎలా ఉండే? అంటే డాడీ లేరు ఇక అనిపించింది అక్క. మా డాడీ చనిపోయిన మినిటే మా మమ్మీకి మాట ఇచ్చిన అక్క నేను. మా తమ్ముడు చిన్నోడు, నేను ఇప్పుడు నీకు కొడుకు లెక్క, డాడీ లేని లోటు ఎప్పుడు రానియా నీకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ అందమైన అమ్మాయి ఉందన్నమాట. సో అమ్మాయి చూడడానికి కూడా చాలా డీసెంట్గా, కూల్గా అండ్ మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేస్తూ రీల్స్ చేస్తూ చాలా అందంగా ఉంటుంది. సో అమ్మాయి పేరు వచ్చేసి మేఘన రైట్? మేఘన మ్యాగీ. సో ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఫైన్. 8 months అయిందా నేను కాంటాక్ట్ చేసి? మేబీ. అంతేనా? 8 months నుండి తిప్పించుకున్నావు నన్ను. అందరు అబ్బాయిలను తిప్పించుకున్నావు, నన్ను తిప్పించుకున్నావు. అంతేనా? ఇంతే సైలెంట్గా ఉంటావా? ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడతావా? మాట్లాడతా. అడగొచ్చా? అడగొచ్చు. ఆన్సర్ చేస్తావా? ఓకే కదా? హెల్త్ వైజ్గా ఓకే. బాగున్నావా? ఓకే. లంచ్ అయిందా? అయ్యిందక్క. ఓకే. సో ఒరిజినల్ నేమ్ మేఘన. మ్యాగీ ఎవరు పెట్టారు? డాడీయా మమ్మీయా? టీచర్, స్కూల్ టీచర్. స్కూల్ టీచరా? ఏ క్లాస్లో? ఏ క్లాస్ అంటే 4th క్లాస్. 4th క్లాస్లో. ఎందుకు మ్యాగీ ఎక్కువ తినేదానివా, అల్లరి చేసేదానివా? స్కూల్లో బాగా అల్లరి చేస్తుండే. ఓకే. స్కూల్లో బాగా అల్లరి చేసేదానివి, మరి ఇప్పుడు ఎందుకు అల్లరి తగ్గిపోయింది? స్కూల్ నుండి ఇంకా కాలేజ్ లైఫ్కి వచ్చినాక డీసెంట్గా అయిపోయినా మొత్తం. డీసెంట్గా ఎందుకు? ఏదన్నా సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయ్యావా, లేదంటే నార్మల్గా ఏదైనా రియలైజ్ అయ్యావా ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని? అలా ఏం లేదు, ఆటోమేటిక్గా అల్లరి తగ్గిపోయింది. అంతే. ఏం చేసేదానివి స్కూల్లో అల్లరి బాగా? అంటే నీకు బాగా స్కూల్లో కొట్టిన డేస్ ఏమైనా ఉన్నాయా? టీచర్స్ లేవు. ఫస్ట్ బెంచ్ ఫస్ట్ లీడర్ నేనే, అందరు నేమ్స్ రాస్తా ఉంటుండే. ఎవరైనా మాట్లాడితే నేమ్ రాస్తుండేవా? +1 +2 అని కూడా ఇస్తుండే. ఎట్లా? ఎందుకు? వాళ్ళు కొంచెం నచ్చారు, హేటర్స్ ఉంటారు స్కూల్లో. ఆహా, అదొక ప్లస్ పాయింట్ కదా లీడర్స్ కి కదా. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ నేమ్ రాసేసి పక్కన ఎన్ని అల్లర్లు చేసిరా అనేది నంబర్స్ వేయాలి. అవునా? అలా పేర్లు గుర్తున్నాయా? గుర్తున్నాయి. కాంటాక్ట్ లో ఉన్నారా ఇప్పుడు? ఒకసారి అయితే ఇంటర్వ్యూ ద్వారా చెప్పు వాళ్ళ నేమ్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిర్రు అనుకో, ఓ దీనికి చిన్నప్పుడు మేము నచ్చలేదా అనుకుంటారు. అక్షిత, అంకిత, సుష్మిత. 3 అమ్మాయిలే. జనరల్ గా అయితే స్కూల్లో మనకి అబ్బాయిలో ఎక్కువ పగు ఉంటది కదా, ఎక్కువ గొడవ పడేది అబ్బాయిలతోనే పడుతూ ఉంటాం కదా నార్మల్ గా. ఎందుకు మరి 3 అమ్మాయిలే? అబ్బాయిలతో అంతా గొడవ పడాక. అసలు మాట్లాడేదానివా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఏం చేసేవాళ్ళు ఈ 3 అమ్మాయిలు? 3 అమ్మాయిలు ఏం చేసేవాళ్ళు అంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ ఏమన్నా ఇస్తారు కదా అక్క, ఫస్ట్ ఇంకా బుక్స్ ఫస్ట్ ఎవరిది కరెక్షన్ చేస్తారు ఫస్ట్ నేను పెట్టుకున్నాను. నా బుక్ తీసేసి వాళ్ళు నా లాస్ట్కి వేసి వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటుండే. ఇంకా నాకు నచ్చకపోతుండే అప్పుడు. అందుకని బోర్డు మీద నేమ్స్ +1 +2 అని వేస్తుండే, టీచర్తో కొట్టిస్తుండే. ఇక అదొక సాటిస్ఫాక్షన్ అప్పట్లా.
అబ్బా దీన్ని కొట్టిండురా ఆ, అదా. ఎక్కువ ఏ క్లాస్ టీచర్ తో కొట్టించేదాన్ని? క్లాస్ అంటే ఏ సబ్జెక్ట్ సార్ తో, టీచర్ తో? ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ జ్యోతి టీచర్ అంటే అందరికి చాలా భయం ఉంటుండే, ఓకే, కానీ టీచర్ కి నేను అంటే ఇష్టం. ఎందుకు? ఏమో ఫస్ట్ ఇంకా క్లాస్ స్టూడెంట్ అనా, క్లాస్ ఫస్ట్ అని? రీజన్ తెలియదు, కానీ టీచర్ బాగా కేర్ చేస్తుండే. ఓకే, అందుకని ఆ టీచర్ ని మంచిగా యూజ్ చేసుకొని ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుందేమో. కాంటాక్ట్ లో ఎవరైనా ఉన్నారా స్కూల్ వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ? ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారా? ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారు. ఓకే, నార్మల్ గా స్కూల్ లైఫ్ నుండి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి ఎలా ఉంటదంటే స్కూల్లో కొంతమంది గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటర్ కూడా ఒకే కాలేజ్కి వెళ్తారు, తర్వాత డిగ్రీ లేదంటే బీటెక్ ఒకే కాలేజ్కి వెళ్తూ ఉంటారు. అట్లా మీరు ఏమైనా ఉన్నారా? ఇంటర్ ఒక కాలేజే ఉండే, తర్వాత డిగ్రీకి ఫ్రెండ్స్ ఇంకా దూరం అయిపోయారు, ఎవరు గ్రూప్స్ కి వాళ్ళుగా డివైడ్ అయిపోయారు ఫ్రెండ్స్ అంతా. అయ్యయ్యో, కానీ కాంటాక్ట్ లో అయితే ఉన్నారు. Contact లో అయితే ఉన్నారు. కొత్త ఫ్రెండ్స్ అలా యాడ్ అవుతూ కూడా వస్తూ ఉంటారు కదా. కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతూ ఎంత మంది ఉన్నారు ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఫ్రెండ్స్? అంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఫస్ట్ గుర్తొచ్చే అంత ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు లేరు అక్క. ఫ్రెండ్స్ ఎవరు పనికిరారా? నువ్వు షేర్ చేసుకోవడానికి ఎవడు పనికిరాడు, అంతేనా? అట్లా కాదు కానీ ఆ, ఇప్పుడు లేరు, అప్పట్లో ఉంటుండే ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు ఎవరు ఎట్లున్నారంటే ఎవరు అవసరం వాళ్ళదే అక్క, మనకు అవసరం ఉంది అంటే ఎవరు రారు. ఓకే, ఏ సిచ్యువేషన్ లో నీకు ఇట్లా అనిపించింది? పర్లేదు చెప్పు, ఏ సిచ్యువేషన్ లో అనిపించింది? అంటే మనకి ఎవ్వడు హెల్ప్ చేయడు, స్వార్థంగా ఉంటారు, ఎవడి అవసరం వాడితే అని నువ్వు అన్నావు కదా, ఏ సిచ్యువేషన్ లో అనిపించింది బాగా? ఏ సిచ్యువేషన్ లో అనిపించింది అంటే ఎక్కడికైనా షాప్ కి వెళ్దామన్నా నన్ను తీసుకెళ్తారు, వాళ్ళ ఎంబడి తోడు నేను పోతా అక్క. కానీ ఇక నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాకు ఎవ్వరు రారు, అప్పుడు ఇక నేను ఒక్క ఆమెను వెళ్ళాల్సి వస్తుంది, అరే ఎవ్వరు లేరు ఇంకా అట్లా అనిపిస్తుంది. షాప్ కి వెళ్ళడము చిన్న చిన్నవే అంతేనా? మ్యాగీ ప్రపంచం చాలా చిన్నది కదా, అవునా? ఇల్లు కాలేజ్, ఇల్లు కాలేజ్, రీల్స్, అంతే అంతే, ఇంకెక్కువ ఎవరితో మాట్లాడు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని మళ్ళీ మాట్లాడదాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.